దీత్యశ్రీతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీత్యశ్రీ, అమౌంట్ ద డ్యాన్స్. నవరంగ్ థియేటర్ ఓనర్ గారు భూపాల్ ప్రసాద్ గారు వచ్చి ఉన్నారు. ఒకసారి సార్ వెల్కమ్ సార్. ఈ సినిమా మొదలుపెట్టిన రోజున యాక్చువల్గా నేను ఓపెనింగ్ సెరమనీకి నేను గుళ్ళో చేశాను పెట్టారినప్పుడు. I was present on that day, and now on the release I am again present over here. I am really very happy because even though it has taken a long time to finish, but I hope that it will definitely become a very good picture. But I don't know anything about the in between transactions that have gone on, but now I think that it must be a good picture, and I hope that it will do well. Thank you. ప్రోగ్రామ్ నన్ను వస్తావా? ప్రోగ్రామ్ నన్ను వస్తావా? పిలవకుండా అంట నాకన్నా ముందు వెళ్ళిపోయావు ఆఫీస్లో నుంచి. ఇప్పుడు మన ఆఫీస్లో మనం పొద్దున్న టిఫిన్ చేసిన గుర్తుందా? ఆ రోడ్లోనే స్ట్రైట్గా వస్తే మండపం ఒకటి వచ్చింది. నేను రోడ్డు మీద ఉంటా. అవునా? అట్లా అయితే నేను ఒక గంటలో వస్తాను. అయిపోద్దిలే. థ్యాంక్ యూ సార్. వచ్చిన కొంచెం ముందు అందరికి ముందుకు వచ్చండి. స్వామివారి అభిమానులకి ఇచ్చేసిన అభిమానులందరికీ మరి పాత్రికేయులందరికీ నమస్కారం. థ్యాంక్స్ సార్. మన స్వామిని సినిమా చూసి చక్కగా తీశారని చాలా పబ్లిష్ చేసి కష్టపడే జీవి ఎప్పటి నుంచో ఉన్నాడు.
సినిమాని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు నాకు బాగా తెలుసు. సో ఈ ఆడియో ఫంక్షన్ అంతా బాగా సక్సెస్, అలాగే మూవీని కూడా అందరూ చూసి బాగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు. అందరికీ మా ముందున్న వాళ్ళందరికీ నమస్కారం. అట్లాగే మా పెద్ద ఆయనకి ఇక నవరంగ థియేటర్ అని తెలియని వాళ్ళు ఎవరుండరు. ఆనముత్యం అంటే చిన్నపిల్లలతో కూడా ప్రేమగా మాట్లాడుతూ అందరి మనసుల్లో నిలిపి ఉన్నారు. మీరు చాలా మంచి వ్యక్తిని పిలవడం జరిగింది. ముఖ్యంగా మీడియా వారికి చెప్తున్నా, చిన్న సినిమాలని చాలా ఇష్టంతో ఆదరించమని రాత్రులు 2 గంటల 2 కూడా పాపం ఏంటి పడుకోవాలంటే కూడా అదే పని ఎడిటింగ్ అది ఇది చేసుకుంటూ పూర్తి చేసుకొచ్చారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వచ్చి ఉంటారు. జాగ్రత్తగా స్వామి గారి బాబురా నాగం స్వామి గారిది ఎవరు కాదు, స్వామి గారు కష్టపడి వచ్చారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా మరొకసారి నమస్కారం అన్నారా. ఉంటే కొద్దిగా చూడండి, మీకు టప్పట్లో కొట్టే ఏం కాదు, ఇది మొత్తం రౌండ్ మాకేం కాదు. జాగ్రత్తగా స్వామి గారిని ఆయన కష్టాన్ని దాన్ని ఇచ్చేసి డిస్ట్రిబ్యూటర్లు కూడా బయటపడేస్తే ముఖ్యమైన రాసుకుని రెడీగా ఉన్నారు. అమ్మవారి సినిమా కాలగమనం అనే సినిమా రెడీగా ఉంది. ఇది అవ్వటమే మొదలు పెట్టుకుంటారు. ఆయన అమ్మవారి భక్తులు, ఇక ఆవిడ మరి ఏం చేస్తో తెలియదు. ఇంకోసారి ఉత్తేజపరచడానికి చక్రవర్తి గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చక్రవర్తి గారు, దిలీప్ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఒకసారి వెల్కమ్ టు ద డే సార్. కొంచెం ఎదురుకి జరుగుదాం, వాళ్ళకి వీడియో కూడా మంచిగా వస్తుంది. అలాగే మన మూవీ హీరో వశిష్ఠ గారు మీకోసం వెయిటింగ్ అండి. ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన విజయవాడ హీరో గారికి ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అందరికీ. ఇక ఎవరి సీట్లో లాస్ట్ గంట ఒకసారి వీళ్ళందరినీ ఒకసారి Finally, I think he did very well. Because of certain aspects of the experience, I hope that it should do well and give him a lot of success. Okay, sir. మన స్వామి గారు టైటిల్లో ఆయన దమ్మేంటి చూపించాడు. ఆయన సింహధ్వని, ఆయన టైటిల్లోనే ధ్వనిని నిర్మించి బయటపడి ఎంతో కష్టపడి ప్రయాసం బట్టి ఆయన అన్నో చర్చాలని ఇండస్ట్రీలో పొడిచే ఉన్నాడు ఆయన. ఇది దాన్ని డెఫినెట్గా ఈ సినిమాని ఆయన సక్సెస్ క్రమంలో ఈరోజు జరిగిన చిన్న బాధాకరమైన విషయంలో స్పందించి వీటి మీద ఎలాగా జయించాడు అనేది మా సినిమా మంచి విజయంతో రావాలని కోరుకుంటాం. ఏప్రిల్ 5.
చాలా థ్యాంక్స్. ఈ మూవీ ఇక్కడ దాకా వచ్చిందంటే ఇది మా టీంలో ఉన్న అందరి ఎఫర్ట్స్ అవి. సో 24 క్రాఫ్ట్స్ అందరం బాగా కష్టపడ్డాం ఈ మూవీ కోసం. సో డే అండ్ నైట్ తిండి తిప్పలు మానేసి సినిమా గురించే డైలీ దాని గురించి వర్క్ చేసి ఉన్నాం. దాని రిజల్ట్ ఈరోజు ఇక్కడ దాకా ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా వచ్చింది. నా కోరిక ఇదేంటంటే అందరూ దీన్ని చూసి ఆదరించి ఇలా కొత్త టాలెంట్ అందరినీ సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకి మంచి మంచి టాలెంట్ కూడా బయటకు వస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ ముందు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కాంపిటీషన్స్కి ఇంకా థ్యాంక్స్. బట్ ఈ సినిమా రిలీజ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ స్వామి గారు. చోటి ఒంగోలు గీత పవర్ ఒకసారి చూపించు.
하나의 무너지는 잡잡쇼 지금 화려해 It makes no sense You couldn't get a dollar out of me 자 오늘 밤이야 난 턱을 품고 이 홀을 뺏은 down Look what you made us do 천천히 널 전체를 fire 잠이 날 만큼 아름다워 I bring the pain like taste that pink venom taste that like taste that pink venom taste that pink venom taste that pink venom get it straight till you go like straight till you go like 원한다면 provoke us 감당 못해 and you know this 이미 받아버린 shot that potion 네 눈앞은 big big ocean Come and give me your tongue 던지면 more like I'm so rock and roll Come and give me your tongue that's yourself I just stop drop I bring the pain like ra-ta-ta-ta 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 straight to you straight to you straight to you I'm like ra-ta-ta-ta 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 I bring the pain like అవును వాళ్ళ పక్కన ఎవరు ఉంటారు కదా ఇప్పుడు సింహధ్వని ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఇలా ల్యాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టమన్నావంట ఇది నా భూమి నా కష్టార్జితంతో కొనుక్కున్న భూమి ఈ వెంకటరెడ్డి కన్ను పడితే ల్యాండ్ అన్నా లేడీ అన్నా సరే ఆ సొంతం అవ్వాల్సిందే వ్యవస్థని మార్చాలి కుదరకపోతే వ్యవస్థని ఇలా చేసిన వాడిని అంతం చేయాలి మా వాళ్ళ కోసం ఎంత దూరమైన వస్తా చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి ఇలా లాక్క రావాలని చెప్పి ఆలోచిస్తున్నాను అక్క నా కుటుంబానికి జరిగింది ఘోరం అక్క బాధ వెంటాడుతుంది కానీ పోదు వాళ్ళు చంపేస్తారా ప్రాణం కన్నా ఆశయం గొప్పదక్క రెడ్డి గారు వచ్చే ఎలక్షన్ గురించి ఏమనుకుంటున్నారు ఈసారి కూడా మీరే అంటున్నారా భారీ గాడిని దండాన్ని పెట్టుకోవడం మానేసి పిచ్చివాళ్ళని పెట్టుకున్నారు మంచోళ్ళు అయితే ఆర్థికంగా ఎదగలేము నాకన్నా తెలివైన వాళ్ళు అయితే రాజకీయంగా ఎదగలేము
పిక్చర్ బాగుంటుందని అనుకుంటున్నానండి. దట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఐ థింక్ ఇట్ షుడ్ డూ వెల్ అండ్ ప్రొడ్యూసర్ గారు షుడ్ బి హ్యాపీ విత్ ద పిక్చర్ ఆల్సో. ఎకనామిక్ అండ్ రెవెన్యూ ఆల్సో వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ అండ్ పిక్చర్స్ అయిపోయినట్టున్నా. సో వయసుకే బయటేశాను కుర్చీలు చాలాసేపు మడత పెట్టాడు, మడత పడలేదు అది. కూడా సార్కి సత్యనారాయణ గారు పోస్టర్ మీద చూస్తే నలుగురే. మన విజయవాడలో ఇంకా మంచి మంచి మూవీలు చేసి మంచి గట్టిగా క్లాప్స్ అండి. మూవీ తీయటం వేరు, మన ఏరియాలో 10-15 సినిమాలు వస్తే తప్పితే చప్పట్లు ఎవరు కొట్టట్లేదండి. దీక్షిత